లైంగిక దాడి కేసులో క్లారిటీ ఇచ్చిన ఫార్చ్యూన్ మనోహర్. హోటల్ అధినేత మనోహర్ నా కార్యాలయంలో ₹1,00,000 చోరీ అయ్యిందని అడిగినందుకు ఇలా క్రియేట్ చేసింది. తనే దొంగిలించింది అని అడిగినందుకు లాబీలో గొడవ చేసింది. అసలు లైంగిక దాడి అన్న మాటే అవాస్తవం. 36 నెలల జీతమిస్తే కాంప్రమైజ్ అంటూ బెదిరించింది. దానికి సంబంధించిన కాల్ రికార్డులు కూడా ఉన్నాయి. మొదట దొంగతనం కేసు నమోదు అయిందని తెలిసిన తరువాత ఇప్పుడు లైంగిక దాడి కేసు పెట్టింది. లైంగిక దాడి అన్న మాటే పూర్తి అవాస్తవం. మనోహర్ ప్రెస్ మీట్ పెట్టాం, మీ అందరిని పిలిచాం, మీకు ఈ విషయాలని చెప్దామని. ఇది జరిగింది. మీకేమో ప్రెస్ నోట్ రిజైండర్ ఇచ్చాం. మా రిప్లై తన ప్రెస్ స్టేట్మెంట్స్లో మీడియాకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అదంతా ఫాల్స్ అని చెప్తూ తర్వాత ఫ్యాక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇచ్చాం. దాంతోపాటు FIR కాపీ కూడాను ఇచ్చాం. దీంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు FIR ఫైల్ చేశారు. ఆ FIR కాపీ మీకు అందరికీ ఇప్పుడు సర్క్యులేట్ చేశాం. తర్వాత తనేమో ఇది తను మీడియాకి అంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి తను మీడియాకి వెళ్ళి మా మీద ఎక్కడ లేని ఆరోపణలు చేసింది. తర్వాత ఈ లోపల మీడియాకి వెళ్లే ముందు ఆమె అనిత గారిని కాంటాక్ట్ చేసి నాకు 36 నెలల జీతం ఇప్పించండి, అప్పుడు మీ మీద ఇంకే ఎలిగేషన్ చెయ్యం, 33 సంవత్సరాల జీతం దానికి ఇచ్చేయాలంట. అసలు మా దగ్గర ఎవరైనా రిజైన్ చేయాలంటే 2 months నోటీస్ ఇవ్వాలి. మేమే పర్మిట్ చేసేటట్టయితే మేము 2 months శాలరీ ఇస్తాం. తన అపాయింట్మెంట్ ఆర్డర్ ప్రకారం అది. సో 36 months శాలరీ అడిగితే అనిత గారేమో ఆశ్చర్యపోయి 36 months 6 months ఆవిడ 6 months ఏమో 6 months అంటే కాదు, 36 months నాకు శాలరీ ఇవ్వాలి. దాంతోనే తెలుస్తుంది ఇది బ్లాక్మెయిల్. ఇది మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర డబ్బు వసూలు చేయడానికి ఇది చేసిన పన్నాగం అని దాంతో క్లియర్గా తెలిసింది. ఇంకా మేమేమో ఇవ్వడానికి వీలు కాదని చెప్పాము. ఇవ్వడానికి వీలు కాదు అని చెప్తే ఇంకా అప్పుడేమో ఎక్కడ లేని అభియోగాలు మా మీద మోపి ప్రెస్కి వెళ్ళింది. సో ఉదయం న్యూస్ ఛానల్స్ కొన్ని వచ్చి వాళ్ళు నన్ను కలవాలన్నారు. నేను దేవి ఉపాసకుని, నేను నా భార్య ఇద్దరం మేము దేవి ఉపాసకులం. రోజు టైం ఉంటే 2 గంటలు, లేకపోతే టైం లేకపోతే కనీసం 1 గంట మా పూజ గది, మా ఇంట్లోనే ఒక టెంపుల్ లాగా కట్టుకున్నాం. సో అక్కడ పూజ చేసుకుంటాం. సో నిన్న శ్రావణ శుక్రవారం పూజ అయిన తర్వాత వాళ్ళ శ్రావణ శనివారం పూజలో ఉన్నాం. అప్పుడు మీలో కొంతమంది వచ్చారట నాతో మాట్లాడాలని. వచ్చిన వారితోటి మా CFO మా GM మాట్లాడారు, చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే లేదు అలా కాదు, మీ చైర్మన్ తోటే ఆయనతోనే మాట్లాడతాం, ఆయన్నే కలవాలి. తర్వాత